అన్నారు. దీనికి ఎక్కడ చూసినా కూడా నూతనంగా ఏర్పడ్డ రాష్ట్రాలు అనేక రాష్ట్రాలు ఉన్నాయి. అక్కడెక్కడ కూడా 1,00,000 ఎకరాల్లో రాజధాని నిర్మించినటువంటి దాఖలాలు లేవనేది దాని తర్వాత చాలామంది ఈ విషయాన్ని గురించి ప్రస్తావించడం జరిగింది. సరే, విజయవాడ దగ్గరలో కృష్ణానదికి ఆ పక్కన ఈ పక్కన నూజివీడుకి వెళ్ళానా లేకుంటే అమరావతికి వెళ్ళానా అనేటువంటి మీమాంసలు అటువంటి ఇవన్నీ జరిగి విజయవాడ పరిసరాల్లో కాదు, గుంటూరు జిల్లాలో అమరావతి ప్రాంతంలో తుళ్ళూరు కేంద్రంగా మేము రాజధాని నిర్మాణానికి ఉపక్రమిస్తున్నామని చెప్పి దానిలో 30,000 ఎకరాలు భూమిని సేకరించబోతా ఉన్నాం రైతుల దగ్గర నుంచి అన్నారు. నాకు సెప్టెంబర్లో ఈ మంత్రివర్గ ఉపసంఘం యనమల రామకృష్ణుడు గారి నాయకత్వంలో మీట్ అయ్యి నిర్ణయించినప్పుడు వాళ్ళు స్పష్టంగా చెప్పింది ఏంటంటే 25,000 ఎకరాలు దాదాపు ప్రభుత్వ భూములు VGTM ఏరియాలో ఉన్నాయి అని స్పష్టంగా చెప్పారు. ఇవాళ చాలా కమిటీలు వెళ్ళి ఇతర ప్రతిపక్షాలన్నీ ఇతర రాజకీయ పక్షాలన్నీ వెళ్ళి కూడా ఆ ప్రాంతంలో భూమి అనుకూలంగా ఉందా, అనువైందా, రైతులకి ఏమైనా ఇబ్బంది ఉన్నా అని ఇవన్నీ అడుగుతూ ఉంటే కొందరు అఖిలపక్ష నాయకులు వాళ్ళందరూ కూర్చొని అంత అక్కర్లేదు, 1000 ఎకరాలు 2,000 ఎకరాలు 3,000 ఎకరాలే సరిపోతుంది అనేది కొందరు అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉంటే 2 పంటలు 3 పంటలు బండి ఎకరానికి దాదాపు కొన్ని ప్రాంతాల్లో అయితే ₹1,00,000 కౌలు వచ్చేటువంటి ఆ భూమిని మీరు ముట్టుకోబాకండి, చిన్నకారు సన్నకారు రైతులను ఇబ్బందులు పెట్టద్దు, రైతు కూలీలు చాలామంది ఉన్నారు, అక్కడ వాళ్ళ భూమి అంతా సేకరించి వాళ్ళని కనుక నిరాశ్రయులను కనుక చేసేటట్లయితే వాళ్ళకి కనీసం కూలీ కూడా దొరకనటువంటి పరిస్థితి వస్తుంది. ఇన్ని ఇబ్బందులు వాళ్ళని పెట్టి ప్రతిరోజు ఒక మాట మాట్లాడే కంటే మీరు ప్రభుత్వ భూమిలో ఇప్పటికైనా ఆలోచించి చేయండి అని నిర్ణయం తీసుకోమని చెప్తా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా గతంలో 2 రోజులు ఆ గ్రామాల్లో తిరిగి వచ్చారు. రేపు మళ్ళా 17వ తారీఖున కూడా మళ్ళీ ఆ గ్రామాల్లో మరోసారి పర్యటన చేయబోతా ఉంది. అయితే ఈ పర్యటనలో మీరు చూస్తూ ఉన్నారు, ఇది ఎట్లా ఉందంటే ముందుగా కొన్ని అనుకూలంగా ఉన్నటువంటి గ్రామాలు అక్కడికి టీడీపీ నాయకత్వం పోవటం, మంత్రులు పోవటం, వాళ్ళ మనుషులు పోవటం, కొందరితో మేము రాజధాని భూమి ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పటం ఇవి జరుగుతూ ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అయితే అభ్యంతరంలే, అక్కడ రాజధాని కడితే మేమైతే ప్రత్యేకంగా స్వాగతిస్తున్నాం, కానీ రైతులను ఇబ్బంది పెట్టొద్దు. శివరామన్ కమిటీ దీనిలో కూడా స్పష్టంగా చెప్పారు, వ్యవసాయ భూములను మాత్రం మీరు ఎక్కడ సేకరించొద్దు, వ్యవసాయ భూములు జోలికి పోవద్దని కూడా వాళ్ళు చెప్పారు. అది కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు కమిటీ. ఆ కమిటీ సూచనలు కూడా తుంగలో దొక్కారు. ఎక్కడ కూడా దాని గురించి ఈనాడు ప్రస్తావన కూడా లేదు. ఇవాళ ఇదే మంత్రులు కొన్ని గ్రామాలకు వెళ్తూ ఉంటే నిలేసి అడుగుతూ ఉన్నారు, అసలు ఈ ల్యాండ్ పూలింగ్ అంటే ఏమిటి, దీనికి ఒక చట్టబద్ధత అనేది ఉన్నదా, ల్యాండ్ పూలింగ్లో చట్టబద్ధత అనేది ఏమన్నా ఉన్నదా, మీరు మాకు భూమి రాసిచ్చేసేయండి, మేము ఈ తర్వాత ఎక్కడ కూడా 5 ప్రాంతాల్లో కొంత ల్యాండ్ డెవలప్ చేయబోతా ఉన్నాం, రోడ్లు వేస్తాం, విస్తీర్ణం బాగా వెడల్పైన రోడ్లు వేస్తాం, దానిలో 1000 గజాలు మీకు ఇస్తాం ఎకరానికి అనేది ఒక ప్రతిపాదన. కొందరైతే కాదు, ఇంకా బెటర్ ప్యాకేజ్ ఇవ్వమని అంటున్నారు. ఎక్కువ మంది అయితే మమ్మల్ని కదిలించొద్దండి దయచేసి, మేము ఎప్పుడో తరతరాలుగా ఈ భూములను నమ్ముకొని ఉన్నాం, ఈ భూముల నుంచి మమ్మల్ని దూరంగా పంపించొద్దని వాళ్ళు చెప్తా ఉన్నారు. మీ భూ సేకరణకి ల్యాండ్ పూలింగ్ ఏమిటి అసలు? వీటి మధ్య గతంలో కేంద్ర ప్రభుత్వం నుంచి
ఒక నిర్దిష్టమైన చట్టం ఉంది. 70% ప్రభుత్వానికి కావాలంటే 70% మంది రైతులు వాళ్ళు ఒప్పుకుంటే మీరు అక్కడ సేకరణకు వెళ్ళండి అని. ప్రైవేటు వాళ్ళైతే 80% మంది ఒప్పుకోవాలని ప్రైవేటు ఆర్గనైజేషన్స్ కన్నా భూమి సేకరిస్తే. ఇవాళ ఈ విధానాలనే మీరు అమలుపరచబోతున్నారా? మేము స్పష్టంగా అడుగుతున్నాం. ఈ రోజుకైనా మీరు ప్రకటించండి, ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి చట్టాన్ని అక్కడ అమలు చేయబోతున్నారా, లేకుంటే రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏమైనా చట్టం చేసిందా? ల్యాండ్ పూలింగ్ అనే దానిలో ఏ విధమైన చట్టం చేసి అక్కడ అమలు చేయబోతా ఉన్నారు? ఈనాడు రైతాంగానికి కూడా మీరు చెప్పండి. ఏది లేకుండా రోజు గ్రామం వెళ్ళి అక్కడికి వెళ్ళి వాళ్ళని ఏదో ఇది చేయటం, కొందరినేమో పోలీసులతో కూడా కిందకి నెట్టించడం, రైతుల్ని వాళ్ళు ప్రతిఘటించడం, నానా గొడవ జరగటం, ఇవంతా మీడియాలో రావటం, ఇవి చూస్తూ ఉంటే ఒక భయానకమైన వాతావరణం ఆ తుళ్ళూరు పరిసర గ్రామాల్లో ఏర్పడి ఉంది. దయచేసి నేను ప్రభుత్వ పెద్దల్ని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇది మంచి వాతావరణం కాదు. రైతాంగాన్ని భయపెట్టొద్దు, రైతాంగాన్ని పోలీసులతో నెట్టించొద్దు, రైతాంగాన్ని అధికారంతో వాళ్ళని ఎక్కడ కూడా మీరు లోపరుచుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. రైతాంగానికి అనుకూలంగా ఉండే విధంగా చూసి వాళ్ళ దగ్గర మీరు వాళ్ళు ఇష్టపరిచి వాళ్ళని ఏదైనా ల్యాండ్ మరి మా భూములు తీసుకోవాల్సింది తప్ప రెండోది కాదు. అనేక మంది అనేక రాజకీయ పార్టీలు అక్కడికి వెళ్ళినప్పుడల్లా చెప్తా ఉన్నారు, మీరు ఎందుకు వాళ్ళని భయపెట్టి 30,000 ఎకరాలు ఇవాళ సేకరించబోతా ఉన్నాం అని. ఇప్పుడు 6 నెలలు గడిచింది. భూసేకరణ అనే దానిలో రాజధానికి ఇంతమంది నిర్దిష్టమైనటువంటి ప్రతిపాదనలు ఏవీ లేవు. ఈ ప్రభుత్వం దగ్గర ఏదో వెళ్ళటం రావటం, మేమేదో భూసేకరణకి ప్రయత్నాలు చేయటం అని అంటా ఉన్నారు. అది తప్ప ఒక నిర్దిష్టమైన విధానాలు లేవు. మీరు కొందరు రైతులు వెళ్తే మీరు ప్రతి గ్రామంలో ఓటింగ్ పెట్టండి అన్నారు. 70% మంది రైతులు ఒప్పుకోవాలి కదా, 70% మంది రైతులు ఒప్పుకుంటున్నారా లేదా, అక్కడ ఓటింగ్ పెట్టండి అంటున్నారు. కేవలం కొందరు అనుకూలంగా ఉన్న రైతులతో కొందరితో మేము భూమి ఇవ్వటానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పించుకోవటం కాదు. చిన్న సన్నకారు రైతులు, ఎకరం అరెకరం 30 సెంట్లు 40 సెంట్లు ఉన్న రైతులు ఈనాడు అనేక విధాలుగా బాధపడతా ఉన్నారు. మేమదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ముందు మీ ల్యాండ్ పూలింగ్ విధానానికి చట్టబద్ధత ఉందా? ఈరోజు మీరు ఏదన్నా వాళ్ళ దగ్గర నుంచి కాగితాలు రాయించుకుంటా ఉన్నారు, మాకు ఇష్టమని కొందరి దగ్గర రాయించుకుంటా ఉన్నారు. రేపు ఎవరు దీనికి జవాబుదారీ? ఇవాళ రాసిచ్చిన కాగితానికి